నా పేరు డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్. ఇంతకుముందు బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్గా ఒక 19 ఇయర్స్ పనిచేసేసి రీసెంట్ ట్రాన్స్ఫర్స్ కౌన్సిలింగ్స్లో బోధనకు వచ్చాను. ఇంతకుముందు కూడా ఒక 2 సంవత్సరాలు బోధనలో చేశాను. సో ఇక్కడ అందరికీ పరిచయమే. ముఖ్యంగా వచ్చిన తర్వాత ఇక్కడ మన లోకల్ డాక్టర్స్ను, మన స్టాఫ్ను అందరినీ కలిశాను. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏంటో చూశాను. తర్వాత ఏంటంటే మెయిన్ డాక్టర్స్ ఇష్యూ ఉన్నది. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అన్నీ అయిపోయినాయి. కమిషనర్ గారికి వెళ్ళి పాత డాక్టర్స్ కూడా వెళ్ళిపోయిన డాక్టర్స్ ఇక్కడ రప్పియాలి. ఫస్ట్ టాప్ ప్రయారిటీ అది. స్టాఫ్ నర్సెస్ పర్వాలేదు, క్లాస్ 4 పర్వాలేదు. మెయిన్ హాస్పిటల్ రన్ కావాలంటే మెయిన్ డాక్టర్స్ చాలా తక్కువ ఉన్నారు. ట్రాన్స్ఫర్స్లో కూడా చాలామంది వెళ్ళిపోయారు. మెయిన్ అజెండా ఫస్ట్ నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసి డాక్టర్స్ ఇక్కడ రప్పించి స్మూత్ రన్నింగ్ పేషెంట్స్కి ఇప్పుడు సీజనల్ డిసీజ్ చాలా ఎక్కువ, ఇక్కడ సర్వీసెస్ కరెక్ట్గా అందాలని నేను ఫస్ట్ నా టాప్ ప్రయారిటీ. మిగతా ముందు బాన్సాలో ఎలాగో ఒక చాలా సంవత్సరాలు పనిచేసే అనుభవంతో ఇక్కడ కూడా నేను అదేవిధంగా పనిచేస్తానని చెప్తాను. సో 10 ముగ్గురు అయినారు. కొత్త డాక్టర్స్ ఎవరు రాలేదు. నేను పీడియాట్రిక్స్ థెరపీ డెలివరీస్ అయ్యేది ఇక్కడ సార్. ఎప్పుడు మీకు బాన్స్వాడకు బోధనకు కాంపిటీషన్ ఉండేది, కానీ డాక్టర్స్ ట్రాన్స్ఫర్స్ రిజైన్ చేయడం వలన ఇప్పుడు మేడం ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారు. డాక్టర్ సాల్వినా ఈరోజే జాయిన్ అయ్యారు. అయితే మేడంతో పాటు ఇంకొక 2 డాక్టర్స్ కూడా కారణం అవుతుంది. ఎందుకంటే ముగ్గురు ఉంటే 3 షిఫ్ట్స్లో మేడం లీవ్లు వెళ్ళినా కానీ ఇక్కడ 3 డాక్టర్స్ ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మేడం వచ్చిన వలన కూడా కొద్దిగా ఓపీ ఉంటుంది, సర్జరీస్. డాక్టర్స్ ఉంటేనే పేషెంట్స్, సర్వీసెస్ వస్తేనే వాళ్ళు వస్తారు. ఇప్పుడు డాక్టర్స్ లేక అన్ని కేసెస్ నిజామాబాద్కు, సగం బాన్స్వాడకు రావడం జరిగింది. ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంప్రూవ్మెంట్ కూడా చేస్తాం మేము.